భీమవరం నుంచి ఇంతకుముందు అనుకున్నట్టుగా జనసేన పొత్తు అయితే ఖరారు. ఆ జనసేనకి సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఇచ్చారో అందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇప్పుడు జనసేనలో చేరి సీట్లు తీసుకుంటారు. ఇప్పుడు తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అమ్మక్కరాయరు ఇప్పుడు ఈనాడు వాళ్ళు రామాంజనేయులు త్వరలో జనసేనలో చేరబోతున్నారు. 2019 ఎన్నికల భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత వారంలో ఆయన పవన్తో భేటీ అయ్యారు. గురువారం నియోజకవర్గ నాయకులతో మంగళగిరి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. 2-3 రోజుల్లో మంచి ముహూర్తం చేసుకుని పార్టీలో చేరతానని రామాంజనేయులు చెప్పారు. ఆయన్ని గెలిపించి అక్కడ రావాలి అన్నది ఇచ్చినటువంటి సందేశం. టోటల్గా చూస్తే భీమవరంలో తెలుగుదేశం పార్టీనే జనసేన పేరుతో పోటీ చేయబోతోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్లో కూడా తెలుగుదేశం పార్టీనే జనసేన పేరుతో పోటీ చేస్తుంది. అలాగే నరసాపురంలో జనసేన పేరుతో తెలుగుదేశం పార్టీని పోటీ చేస్తుంది. ఓవరాల్గా పేరుకి జనసేన ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళు జనసేన తరపున పోటీ చేస్తుంటారు కొన్ని చోట్ల.